చాలా కాలానికి వచ్చిన సంపూర్ణ పరిచర్య చేయలేదు. ఎందుకంటే దినం ఆరాధన కాలేకపోయాడు. ఏదో క్షమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం 7 బాగుంటుంది కలిగిన కర్నూలు రావాలి 25 కిలోమీటర్లు. అక్కడ నుండి మళ్ళీ వెజ్జలు రావాలి. బైక్లో వచ్చిన కర్నూలు వరకు బైక్ పెట్టి బస్ స్టాండ్ పోతే బస్సు లేదు. అక్కడ 15 నిమిషాలు తర్వాత ఎక్స్ప్రెస్ చూస్తే లేదు. ఆల్రెడీ బస్ ఎక్కాను. ఎక్కిన తర్వాత హోటల్ దగ్గర తర్వాత 1 వేలో వస్తున్నప్పుడు ఒక లారీ పడిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్లో దాదాపుగా అర్ధగంట సేపు ట్రాఫిక్ అంతరాయం అయిపోయింది. ఆ బస్సు రావాల్సింది 10 గంటల 10 నిమిషాలకు వస్తుంది. అయితే 10 నిమిషాలు ఏమైనా కూడా 10:20కి వస్తుంది. నేను ఇస్తాను 10:30 అవుతుంది. కొద్దిగా అన్నింటిలో కలుసుకుంటాను లేని ఆలోచనతో వచ్చారు. కానీ ఆ బస్సు అక్కడ అయ్యేటప్పుడే నాది గుండె పరిగెత్తుకుంది. ఎలా చేయాలి? కొద్ది సమయం తర్వాత పోయి అన్నగా వచ్చారు. ఇక్కడ ఉన్నాను స్విచ్ ఆఫ్ అవుతుంది. మీకు వచ్చిన తర్వాత అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి మన యొక్క సహవాసం. కాబట్టి అన్ని విషయం చెప్తాము. ఆయన అది ఏదేమిటి 10:40 పెట్టండి. నేను ఎప్పుడు డోర్ నుండి వచ్చేవాడిని. డోర్ నుండి వస్తే అక్కడ దిగిన తర్వాత ఎట్లా రావాలని తెలుస్తుంది. ఇప్పుడు కర్నూలు నుండి వచ్చిన ఎక్కడ దిగాలని తెలియదు. కొత్త బస్ స్టాండ్ దిగాలన్నా నేను అక్కడ నుండి పాత బస్ స్టాండ్ ఇక్కడ స్టేజ్ దిగలేము. ఎక్కడెక్కడ స్టేజ్ ఉంది. కొత్త బస్ స్టాండ్ దిగితే దూరం అవుతుంది అనుకున్నా. తర్వాత మధ్యలో అక్కడ నేను సత్రం ఉన్నా నాకు తెలియదు. నాకు సత్రమంది నాకు పాత బస్ స్టాండ్లో సరిపోతుంది. పాత బస్ స్టాండ్లో దిగినాను. మళ్ళీ అక్కడ నాశనం నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా మందిరానికి రావాలంటే ట్రైన్కి వస్తే ఇట్లా ట్రైన్ కూడా వచ్చేవాళ్ళు. లేకపోతే బస్సుకు వచ్చిన దిగి ఒకటి గుర్తుపెట్టుకున్నాను. లేదంటే ఫ్లైట్ ఉంది కదా, దాని మీద ఒక గుడ్డ మీద విమానం బొమ్మ ఉంది. అది సందు కాక ఈ సందు అని నేను గుర్తుపెట్టుకున్నాను. వచ్చినప్పుడు అక్కడ నుండి దాటి వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నది బస్సు ఉంది. నాకు కనపడలేదు. లేకపోతే కనపడితే అక్కడ దిగేది. కాబట్టి అక్కడ వచ్చి అది అక్కడ దిగిన తర్వాత కొంచెం దూరం కనబడింది. చక్కగా స్ట్రైట్గా చూసిన సందులో దగ్గరికి వచ్చినాక మళ్ళా అనుమానం వస్తుంది. అంటే అప్పుడులాగా లేవు. ఇప్పుడు బదాలు అప్పుడులాగా బాగా డెవలప్ అయిపోయింది. అప్పుడు ఇదంతా లేవు. అంత ఖాళీ స్థలాలు తర్వాత చిన్న చిన్న ముద్దులు ఉన్నాయి. ఇప్పుడన్నీ బాగా అయిపోయినాయి. రోడ్లు కూడా బాగా అయిపోయినాయి. ఇదే కాలంలో ఉన్నా ఆయన ఏమన్నా పాటలో వినిపిస్తాయి కదా అని పాటలో వినిపిస్తారు కదా. ఒకవేళ అర్థమిత్రులుగా మనం పోవచ్చులేదు. కానీ ఆ రకంగా నాకు వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఊరికే ఇంతగా అతను ఈ సందాసం ఒకరు అడిగినా అమ్మ చర్చి ఇక్కడ నేనంటే ఇదే సందర్భం. వచ్చిన తర్వాత ఆడికి వచ్చినాక పాట ఆ రకంగా నా పరిచయ అనుభవంలో మొట్టమొదటిది మీరు లేట్ రావడం. 8 సంవత్సరాల పరిచయ అనుభవంలో లేట్ రావడం అనేది అందరికంటే ముందు ఎంత దొరుకుతున్నాయి కూడా పరిచయ పోతున్నానే. ఇక్కడ ఉన్న స్థానికుల కంటే నేను ముందు వచ్చేవాడు. ఎక్కడ వెళ్ళినా కూడా ఎంత దూరం వెళ్ళినా కూడా. కానీ ఇదొకటే నాకు అందుకనే చూపించిన రానికి కూడా జరిగిన అంతమంది అంటే మనం అప్పచెప్పిన ప్రాణాలను ప్రభు కార్యం లేదు ఎప్పటికీ ఆసక్తులై ఉండదు. దేవుడు అప్పచెప్పిన పని మనం సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణంగా చేయాలని ఆశ. కాబట్టి ఎప్పుడు మధ్యాహ్నం వెళ్ళాలని కూడా కరెక్ట్ టైంకి వెళ్ళేవాళ్ళు. ఆరాధన వర్తమానం ఎప్పుడో ఇస్తూ కాకపోతే ఖచ్చితంగా ఆరాధన వర్తమానం
అందుకని నాకు అలాంటి అక్కడ ఆటగా కలుగుతుందనే అన్న ముందుగానే సిద్ధపరిచి తన కార్యాన్ని సమృద్ధిగా జరిగిస్తుంటూ వచ్చాడు. కాబట్టి ఏదేమైనా ప్రభు యొక్క కార్యాలయంలో ఆసక్తి కలిగిన వారమై ఉన్నారని దేవుడు మనం కోరుకుంటున్నాడు. చూడండి, మనలో పాల్గొనే ముందు మనం వాక్యాన్ని చూసుకొని మనం పరిశీలన చేసుకుని యోగమైన ప్రభువులలో పాల్గొన్నాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి 29 వచనాలు చదువుతున్నాం. అందరం కలిసి చదువుతున్నాం. మీరు ఇటుకను తిని మీ పాపలను త్రాగునట్లుగా ప్రభువు చూడదు ఆయన మనల్ని రక్షించింది. కాబట్టి ఎవరు ధైర్యంగా ఉపయోగపడుతుందో లేక ఆయన పాత్రలు త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తం నుంచి అపరాధం. కాబట్టి ప్రతి మనుషులకు తాను రక్షించుకున్నారని అలాగ చేసి ఆటోటి ఆ పాత్రలోని త్రాగలేదు. కాబట్టి సంపూర్ణంలో వచ్చాయి. వ్యవహారం 13 వచ్చాయి. మొదటి నుండి 11 వచ్చిన మార్చి చదువుతున్నాం. వ్యవహారం 13 వచ్చాయి. మొదటి నుండి 11 వచ్చినాలు మార్చి చదువుతున్నాం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న కన్నవారిని ప్రేమించి వారిని అందరూ వరకు ప్రేమించాను. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేదనియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంతటా పల్లెంలో నీరు పోసి శిష్యుల పాదములు కడుగు తాను కట్టుకుని నా వాళ్ళతో తుడుచుకు మొదలుపెట్టింది. అందుకు యేసు నేను చేయని ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదగా తెలుస్తుందని అతనితో చెప్పగా సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తలను కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు. తను అప్పగించిన వారిని ఎరిగినగా మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పారు. ప్రారంభిస్తున్నాం.
విడుదల చేసిన విధానం ఉన్న అధిగా ప్రభావ నాకు చీకటి నా గమనం తీసుకొచ్చిన ఉన్నాను తండ్రి మోసమైన తండ్రి వ్యాపులు ఇస్రాయేల్ ఆశీర్వాద చేసిన విధానం బట్టి ఉన్నాను ప్రభావ అనేక రకాల తండ్రి చేత మోసంలో తీసుకు మోసస్తూ ప్రభావ కలిగించి ప్రభావ ఈ స్థానంగా తండ్రి నాకు చేత నా యొక్క పాపము తీసి ప్రభావ రక్షించినకై ఉన్నారు పాపము చేత అపరాధం చేత చచ్చిన నన్ను ప్రభావ బ్రతికించి ప్రభావ సజీవులకు దేవుడు కాదు సజీవులను చేసిన దేవుడు దానికి ఉన్నారు స్తోత్రాలు చేస్తున్నాను ఇదిగా ప్రభావ ఒకసారి చదువుకున్న ఇంకా నాకు వెళ్తున్నాను నల్లవతంలో దీనరాశి స్థిరతను మరుగుపరుచుకుంటున్నా తండ్రి సంవత్సరంగా మీరే ముందు ఆయన స్థితులను అందుకని ప్రభావ మిమ్మల్ని సంపూర్ణంగా మరుగుపరుచుకుంటుంది స్థిరతను రాసుకోవా నేను ప్రత్యక్షపరుచుకుంటున్నాను ప్రారంభించుకుంటున్నాను తండ్రి మనాలు నా పిల్లలు బాధితులని తండ్రి కాకపోతే వచ్చి ఈ ప్రస్తుతంగా మాట్లాడడానికి కావాల్సిన మీ గుణగాలను వీరంగా వీరంగా తీసుకుని ప్రతి ఆదివారం ప్రభుత్వంలో మనం పాల్గొంటున్నాం కాబట్టి ప్రతి వారం చెప్పినదే చదివిన వాక్యమే చెప్పిన మాటలే అని అనుకుంటుంటారు కానీ అది ఎంత చదివినా అది వాక్యం ఉంటుందగానే మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి మనం కొద్దిగా రాష్ట్ర మనం చూసుకున్నాం ఏమి కాబట్టి మనుషులు తగ్గుతాను పరీక్షిస్తుంది అలా చేసి ఆ తగ్గుని ఆ పాత్రలో ఉంది ప్రభు శరీరం వేచి వాడు అలా శిక్షాన్ని కలుగుతే ఆలోచన ఇందులో అనేక రోజుల్లో చాలా మంది తెలుస్తున్నారు. అయితే మనమే విమర్శించడంలా తీర్పు పొందగా కాబట్టి మనం విమర్శించుకోవడం మన సమాజంలో ఉండే కన్నా మనం పరిశీలించుకోవడం పరీక్షించుకోవడం మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది మనము రక్షించబడుతూ వచ్చినాం. ఎలా రక్షించబడుతున్నామో ఆలోచనలో వచ్చినాం. తర్వాత మనము ఆయన కొరకు ఏం చేయబడ్డాము ఆయన విన్నాం. ఆయన మహిమ కొరకు ఆయన మహిమ కొరకు తర్వాత మన దేహము దేవులకు దేవుని ఆలయం పరిశుద్ధాత్మ ఆలయం అంటే ఆలయం నివసించడానికి నివాస యోగ్యంగా చేసుకోవాలి. మన దేహాన్ని ఆయన పరిశుద్ధాత్మ దేవుడికి నివాస యోగ్యంగా చేసుకున్నాడు. ఆ నివాస యోగ్యంగా ఉన్నప్పుడు ఆయన నామాన్ని మహిమకరంగా మహిమ కలుగుతుంది. ఆయనను మహిమపరచడానికి ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి నేను నన్ను రాసిస్తూ వచ్చినాను. కాబట్టి మనం ఈ సమయంలో ప్రభువులో పాల్గొన్నప్పుడు చేయవలసిన పని అంటే మనం పరిశీలించుకోవాలి. ప్రతి మనుషులు నన్ను తాను పరీక్షించుకోవాలి. నాకు నేను నీకు లేదు, నా మీద నీకు నీ మీద నాకు అధికారం లేదు. పరీక్షించే విషయంలో నా ఆత్మీయ జీవితంలో నీవు వేలు పెట్టి చూడడానికి నీకు అధికారం లేదు. నీ ఆత్మీయ జీవితంలో వేలు పెట్టి చూడడానికి నాకు అధికారం లేదు. ఏమి ఇచ్చిన దేవుడు వాక్యపు వెలుగులో దేవుని సన్నిధిలో కూర్చొని మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలని ఆ తలం చేత ఆ ఉద్దేశం చేత దేవుడు ఈ యొక్క మనసవాసంలో ప్రతి పరిశుద్ధ దినంలో ప్రభుత్వం ముందుకు తీసుకొని వస్తున్నాడు. అనేక మందికి ఇలాంటి అవకాశం లేదు. కానీ మొదటి దినాల్లో ఆది దినాల్లో ఎలా ఉంటుంది? దినదినము రొట్టె పిలుస్తుండేవారు. అనుదినం ఇంటింట ప్రతి ఇంటిలో అనుదినం ఈరోజు ఇంటిలో అయితే రేపు ఇంకొక ఇంటిలో మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా అక్కడికి జరుపుకొని ప్రతిరోజు రొట్టె పిలుస్తూ ఉండేవారు. అయితే దినాలు గడిచిపోయి ఈ యొక్క సంఘ సభ్యులు ఎక్కువై ఉంది. అది కుదరని పరిస్థితి వచ్చింది. కాబట్టి వారానికి
వారానికి ఒకసారి దైవజనుడు భవిష్యంగా ఇచ్చిన దర్శనం ప్రకారం వారానికి ఒకసారి పరిశుద్ధ దినంలో ప్రభువులను మనం కలిగి ఉండేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రభువులలో పాల్గొనే ముందు మనము పరిశీలించుకోవాలి. ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలి. అలా చేసి ఆ రొట్టెని తిని కాబట్టి తినాలి, తాగాలి. అలా చేయాలి. మీరు తినవద్దు, త్రాగొద్దు లేడు. చాలా మంది ఏం చేస్తారంటే బాబు అంటారు. చాలా మంది ప్రతి పరిశుద్ధ దినంలో అనేక డినామినేషన్లో ఆ ప్రభు వల్ల కలిగి ఉండకపోవడానికి కారణం అదే. భయపడతారు. పరీక్షించుకోవడానికి వాళ్ళకు పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ ఒప్పించడం లేదు. పాపల గురించి ఎవరు ఒప్పిస్తారు? ఎవరైనా నీ పాపల గురించి నేను ఒప్పిస్తానా? నా పాపల గురించి నీవు ఒప్పించలేవు. పాపల గురించి ఎవరు ఒప్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి మనం పరిశీలించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతూ వస్తాడు. మన యొక్క జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఈ వారం అంతా, ఈ నెలంతా, గత వారం సోమవారం నుండి ఈ ఆదివారం వరకు ఎలా మనం జీవిస్తూ వచ్చాం, ఎక్కడ దేవునికి అయిష్టకరమైన జీవితం జీవిస్తూ వచ్చాం అనే విషయాలను మనము పరిశీలించుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. ఎక్కడ దేవుడి సన్నిధిలో, దేవుని వాక్యము వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క నడవడిని, మన యొక్క స్థితిని బయలుపరుస్తుంటాడు. అప్పుడు చూడండి, అలా చేసి అలా బయలుపరిచేప్పుడు తను పరిశీలించుకొని పరీక్షించుకుంటాడు. కాబట్టి దేవుడు ప్రభు తిని ఈ పాపలను ముఖ్యంగా ప్రభు వచ్చిన కారణమును ప్రతి వాళ్ళు తను పరీక్షించుకోవడంలో ఆరోగ్యం తిని పాపలు తాగరు. ఇక్కడ తినాలి, తాగాలి, పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాత ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పిస్తుంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలా చేసి తిని త్రాగాలి. తర్వాత నిశ్వసిస్తుంది. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగవాడు. కాబట్టి ఇది ప్రభు శరీరము, ప్రభు కాల్చిన రక్తము. అందుకే పైకి వచ్చిన ఏం చూస్తారంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నదే దీనిని చేయండి. ఎవరిని యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నదే ఈ ప్రభువులలో మనం పాల్గొనాలి. కాబట్టి రక్తంలో రసంలో పాల్గొన్నప్పుడు ఈ యేసు ప్రభు వారు నాకు కాల్చిన పరిశుద్ధమైన రక్తము అని జ్ఞాపకం చేసుకోవాలి. వివేచన అది. నా ప్రభువు నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. ఆ శరీరాన్ని తీసుకున్నప్పుడు అలాంటి అవగాహన కలిగి తర్వాత యేసు రక్తము ప్రతి పాపం కలిగి పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఆ యేసు రక్తము మనం కలిగి ఆ పాపం నన్ను పవిత్రంగా చేసుకోవచ్చింది అనే వివేచన కలిగి. అందుకనే అక్కడ రాయబడినది ఏంటంటే ప్రభు శరీరం అని వివేచనతో మనం దాన్ని తీసుకోవాలి. ఒకవేళ వివేచింపకుండా తీసుకుంటే, వివేచన లేకుండా అది వివేచన లేకుంటే అది ఒక గోధుమ రొట్టె, అది ఒక రసంతో కూడిన నీళ్లు. తర్వాత ఆ రొట్టెను పలాని దుష్టులు లేకుండా పలాని వాళ్ళు ఆ బలం తయారు చేసుకుని వచ్చారు. ఇది అంతే కదా, ఇంతే కాదా ఏముంది, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా తినచ్చు అనే ఆలోచన అంటే అది వివేచన లేని ఆలోచన. అలాంటి వివేచన లేకుండా పాల్గొంటే వచ్చే నష్టం ఏంటి? చదువు. ఇందువలనే అంటే వివేచించి తిని త్రాగకపోవడం వల్ల, వివేచించకుండా తిని త్రాగితే అంటే ఇందువలనే అలా తాగితే అలా చేస్తే ఎలా ఏమవుతుంది? మీలో అనేకులు బలహీనులు, రోగులైనారు. కాబట్టి ఒకటేసారి నిద్ర రాదు.
ఒకసారి చనిపోతారా ఒకసారి? ముందు ఏమొస్తుంది? బలహీనత. ముందు బలహీనత వస్తుంది. శరీరంలో బలహీనత వస్తుందంటే మన శరీరము ఎక్కడో అనారోగ్య పరిస్థితికి గురైంది అని మనము వివేచన ఉండాలి. ఎక్కడో ఏదో అవయంలో మన అనారోగ్య పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే ఏం చేస్తాము? వెంటనే ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తాం. కాబట్టి ఆ పని చేయాలి. అలా చేయకపోతే మొట్టమొదటి ఏమొస్తుందా? బలహీనత వస్తుంది. ఆ బలహీనత నిర్లక్ష్యం చేసినామంటే ఏమొస్తుంది? అది రోగంగా మారిపోతుంది. అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సి చిన్న ఏమంటారు సామెతలోకి ఏమంటారు గోడ వేడి గోల్డెన్ అంటే గోల్డ్ తీసేసేదాన్ని ఆ గొడ్డెలతో రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా చిన్న బలహీనత ఉన్నప్పుడు మనం ఆ బలహీనతను తీసివేసుకోకపోతే ఏమవుతుంది? రోగం వస్తుంది. ఈ రోగం చివరికి ముగిపోతే ఏమవుతుంది? నిద్ర అంటే ఆత్మీయ నిద్ర వస్తుంది. ఇంకా రాదు, మందిరానికి రాడు, దేవుడి పిల్లలతో సహవాసం ఉండదు. తర్వాత అన్నీ మందిరానికి రాకపోతే ఎక్కడుంటారు? లోకంలో ఉంటారు. మందిరంలో లోకం ఉండదు. అందుకనే మనం చదువు లేఖన భాగంలో వెళ్తే అలా మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇక్కడ బలహీనులు, రోగులు చాలా మంది ఆ స్థితిలో ఉద్యోగంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభువులో యోగ్యంగా పాల్గొనాలి. యోగ్యంగా పాల్గొనాలంటే ఏం చేయాలి? ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని మనము వివేచన కలిగి ఉండాలి. వివేచించి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో పాల్గొంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన యొక్క జీవితం అదే చిన్న బలహీనతను మనం తీసివేసుకుంటే అంటే ప్రౌసన్నిలో ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒప్పుకుంటే ఇంకా రెండో స్టేజ్కి వెళ్ళాం. రోగం రాదు. తర్వాత లాస్ట్ స్టేజ్ పోలేము. మొట్టమొదటి మనము ఆ పని చేసుకోవాలని ఉద్దేశం చెప్తేనే ప్రభుత్వంగా. కాబట్టి ఇలాంటి చదువుకున్నాను ఏమైనా బాధండి యోగాల తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి. ముందుకు వచ్చింది తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి నన్ను ఎరిగి యేసు వారు ఏం చేస్తున్నాడు? పస్కా పండుగ ముందే ఎరిగిన వాడే లోకములో ఉన్న తనవారు అనే మాట. తనవారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు తనవారు? చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మందిరం కాదు, ఈ మందిరం ఎక్కడుంది? మందిరం ఉన్నారు కంటే. కాబట్టి లోకంలో ఉన్న తన వారిని ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న తన వారిని ఏం చేశాడు? తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించింది. కుటుంబంలోని అంతవరకు అంటే అంతవరకు సంపూర్ణంగా చూడండి, అంతవరకు సంపూర్ణంగా ప్రేమిస్తుంది. కొంచెం ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. లోకంలో ఉన్న తనవారు ఎప్పుడైతారు? తనవారు దేవుని వారు. పాటలు పాడుతున్నాం మనం. ఇవ్వడా గుర్తు రావాలి. మనం ఎవరివారు? యేసు. అలాగే అవసరం
మన వేసిన వారు మనకి ఏం కలిగింది? రక్షణ. అందుకని మనం ఏం చేసినప్పుడు ఆరాధించాం. అంతేగా మనం రక్షించి తనతో పాటు లేపుకొని తనతో పాటు సవిజీవం చేసుకున్న దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏమైనామో ఆయన వారమైన మనము ఎక్కడ ఇప్పుడు లోకంలో ఉన్నాము అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ యేసు వారు భోజనం చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి నేను అంటే ఈ పని జరగకముందే యూదా ఇస్కరియోతులో ఒక పని జరిగింది. అపవాది తన పని జరిగిస్తూ వచ్చినాడు. అపవాదికి నాశనం అయిపోయినాడు. కాబట్టి అపవాది సాతాను ముందే ఆలోచన పుట్టించాడు. యేసు ప్రభువు వారిని పట్టించాలి, యేసు ప్రభువు వారిని శిలువకు అప్పగింపాలి, యేసు ప్రభువు వారిని శిలువకు అప్పగింపాలి అనే తలంపు ఎవరిది? సాతానుది. అది పుట్టిస్తూ వచ్చినాడు ఇస్కరియోతు. ఈ ఇస్కరియోతు మీద ఎవరు యేసు ప్రభువు శిష్యుడు దేవుడు, గురువు శిష్యుడు అంటే చెప్పిన పని చేసేవాడు. ఏం చెప్తే అది చేసేవాడు. కాబట్టి తన వారిని పెట్టి తనవారి శిష్యుడు. మనం తనవారి అంటే రక్షించబడినామా? మనమంతా ఆయన వారిని, ఆయన వారి సంపూర్ణంగా ప్రేమించిన వాడిని ప్రేమించి పని చేస్తున్నాడు. ప్రేమించి అంతకుముందే యుద్ధాల్లో సాతానుడు ఆ మనసు పుట్టించాడు. అది తీసుకెళ్ళాలని అనుకున్నాడు. తర్వాత చూడగా ముందుకెళ్తే ఇస్కరియోతు పుట్టించుడు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిన నీవు తాను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని ఎదుకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ప్రభువు ఎరిగిన వాడుగా, ఇవన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ మూడు విషయాలు ఏ విషయాలు ఎరిగినాడు? కాబట్టి తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిన నీవు, అందుకనే సమాప్తమైనది. తన చేతి సమస్తాన్ని అప్పగిస్తూ వచ్చినాడని, తర్వాత దేవుని యుద్ధ నుండి నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చినని, తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళవలసి ఉన్నదని అన్ని ఎరిగినవాడు. అన్ని ఎరిగి ఏం చేస్తున్నాడు చూడండి, తెలుసుకుని అంటే తాను తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం దగ్గర ఉంది. అందుకని ముందుగా తన వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. వారు ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్నంత ఏమిటి?
మందిలకు అంటే అగ్నిగా తీసుకెళ్ళి అగ్గింది లేదా? ఆ యొక్క సాధారణుడు ఆ దుర్బుద్ధిని పుట్టించాడు లేదా? కాబట్టి అది ఎదిగిన వాడి యేసు వారు పరిశీలన చేస్తున్నారు. వారి కలుగుతున్నారు, వారి యొక్క భావాలను కలగడానికి పరిశీలన చేస్తూ ఉంటున్నాడు, కలుగుతూ ఉంటున్నాడు. కలుగుతూ పేతురు దగ్గరికి వచ్చినాడు. అందరి పాదాలు కలుగుతూ వచ్చినాడు, అందరికి బాగా కలిగిస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చినాడు. పేతురు దగ్గర వచ్చిన తర్వాత పేతురు ఏమంటాడు? ప్రభువా, నీవు నా పాదములు కడగవద్దు, కడుగువా అని ఆయన. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందానే ఆయన ప్రజలతో చెప్పగా, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో ఆయన. పేతుడు ఉంటాడు. పేతుడు దగ్గరికి వచ్చినప్పుడు వద్దు ప్రభువా అంటే పేతుడు అక్కడే పేతుడు ఏమంటాడంటే తన యొక్క పాదములను అంత దేవాదేవుడు ఏమిటి ఆయన నా పాదములను ముట్టుకోవడమా అది ఎప్పటికీ తగదు, ఆయనకు తగదు అని ఆ రకంగా ఆలోచనతో అంటూ వచ్చాడు. అయితే యేసు వారు అది కాదైనా నీ తలంపు వేరు, నా తలంపు వేరు అని చెప్తూ ఉంటాను. చూడండి, అందుకు యేసు, నేను నిన్ను కడగని కదా నాతో నీకు పాలు లేదు, నాతో పాలి భాగస్సులో కావాలంటే నా స్వాస్థ్యం నీవు కావాలంటే నీవేం చేయాలి? కడగబడాలి. నీవు కలుగుతే నేను నిన్ను కలుగుతే తప్ప నీవు కడగబడకపోతే నీవు నాతో పాలు లేదు, నా రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు, నీవు కడగబడాలి అని అన్నప్పుడు పేతురు ఏమన్నా కొంచెం పైకి రా. అందుకు సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులను అంటే నా శరీరం అంతా కలుగు అంటే చూడండి, మన వికాసం ఇచ్చిన ఒక పాదాలు కలుగుతూనే ఆయనతో బాగుంటుంది, ఇంకా ఈ శరీరం అంతా కలుగుతే ఎంత ఆశీర్వాదం ఉంటుందో అని అనుకుని నా శరీరం అంతా కలిగేదివా అని అంటున్నాడు. అయితే యేసు వారు ఏమంటున్నాడా? యేసు అతను చూసి స్నానం చేసిన వారు పాదములు తప్ప మరేమీ కలుగున అక్కర్లేదు. స్నానం చేసాం, ఉదయం స్నానం చేసి మందిరానికి వచ్చినాం, మళ్ళీ ఇంటిపై స్నానం చేస్తావా? చేస్తావా? చేయకుండా ఏం చేస్తాం? చేతులు కడుకుంటారు. కాబట్టి ఇంకొకసారి స్నానం చేసిన తర్వాత నీవంతా మన శరీరం అంతా శుద్ధి చేసుకోవాల్సిన అవసరము లేదు. మీ పాదాలు కడుపుతారు. ఏ దానికైతే మనం నడుస్తూ ఉంటాం, నడిస్తే మన పాదాలు పనిచేసేది, పాదాలకు ముందు లేదు. కాబట్టి ఆ పాదాలు మాత్రమే కడుపుతే చాలు అని ఆ రకంగా పేతురుతో యేసు వారు చెప్తూ వచ్చారు. అంశం ఏంటంటే, నేను నిన్ను కడగలేదా, నాతో నీకు పాలు లేదు. కాబట్టి కడుక్కోవడానికి రూపంలో మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు చూపిస్తూ ఉంటున్నాడో చూడండి. మనం మాట్లాడుతుంటే మీరు చూడండి, అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుపున అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడు. పవిత్రుడైన పాదాలు కడుపుకుంటే చాలు, నాకు శరీరం అంతా కడుకోవాల్సింది. అంటే ఏ దానికి దేని ద్వారా ఆ యొక్క లోపు మలినం అనిపిందో అది మాత్రం కడుకొని దాన్ని చేసుకుంటే
యేసు ప్రభు వారు పల్లెంలో నీళ్లు పోసి పాదాలు కడిగినారు. కడిగిన తర్వాత వాళ్ళు ఏమైనారు? పవిత్రులైనారు. కాబట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అని. మీలో అందరూ పవిత్రులు కాదు. ఎందుకు? చూడండి, చదవండి. తాను అప్పగించు వారిని యేసు వారు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మీలో 12 మంది మీలో మీరందరూ రావారే. కాబట్టి తన వారిని ప్రేమించి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, కాబట్టి తన దగ్గర ఉన్న శిష్యులందరూ ఆయన వారే, ఆయన పిలిస్తే వచ్చిన వాళ్ళే, ఆయన వెంబడిస్తున్న వారే, అద్భుతము ఆశ్చర్యకరము అందరూ చూసిన వారే. ఆయన అందరూ అందరూ కలుగుతున్నారు. పల్లెంలో ఇల్లు వచ్చి కలుగుతున్నారు. మీరు ఇప్పుడు కలగబడ్డారు కాబట్టి మీరు పవిత్రులు. కానీ అందరూ పవిత్రులు కాదు. ఎందుకంటే యూదా నన్ను అప్పగించడానికి అపవాది చేత నిర్ణయం చేసుకున్నాడు. అపవాది మీద అక్కడికి వెళ్ళిపోయినాడు. కాబట్టి అందువరకే మళ్ళీ ఒక అవకాశం, వీళ్ళు అందరూ పవిత్రులు కాదు అన్నప్పుడు ఇస్కరియోతు తెలియదా? ఎందుకంటే అక్కడ చూడండి, అంతకు ముందే చూడండి 2వ వచనము చివరి భాగంలో, ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. అంటే యేసు ప్రభు వారు ఈ పని జరిగించక ముందే యేసు ప్రభు వారిని శిలువకు అప్పజెప్పాలని ఆలోచన యూదా ఇస్కరియోతులో పుట్టిస్తూ వచ్చినాడు. అందుకనే మీరు అందరూ పవిత్రులు కాదు అన్నాడు. అయినప్పటికీ ఇస్కరియోతు యూదా హృదయము కడగలేదు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. వారు భోజనం చేయించగా ఆయన మీలో ఒకరు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఇంకా సమీపంగా వచ్చినాడు. అక్కడ కాలు కలుగుతూ వచ్చినాడు. కలిగిన తర్వాత ఇప్పుడు మీరు పవిత్రులు అయినారు. కానీ అందరూ పవిత్రులు కాదు. మీరు లోకంలో ఉన్నారు. లోకంలో ఉన్న మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అంతవరకు ప్రేమిస్తున్నారు. తర్వాత మీరు పాదములు కడిగారు. కానీ కడగబడుతున్నారు. మీరు ఏమైనా ఇప్పుడు పవిత్రులు అయినారు. కానీ అందరూ మీరు పేరు చెప్పలేక అందరూ మీరు పవిత్రులు కాదు. అందరూ మీరు పవిత్రులైనారు, కానీ అందరూ పవిత్రులు కాదన్నారు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమంటున్నాడు? మీలో ఒకరు నన్ను ఇంకా డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అక్కడ యేసు ప్రభువు వారిని అప్పగించాలని అపవాది ఏం చేశాడు? ఆలోచన గుర్తిస్తూ వచ్చినాడు. ఆ ఆలోచన ఇస్కరియోతు యూదా కలిగిన వాడుగా వచ్చినాడు. ఆ ఆలోచన కలిగి ఎప్పుడని అదే యేసు ప్రభువు వారికి లేదు ఆయన విషయం. యేసు ప్రభువు వారిని వాళ్ళకు ఇప్పుడు అప్పగించాలి, అదే దృష్టిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటుందంటే, మీలో ఒకరు నన్ను అప్పగించడానికి ఆలోచన కలగజేసినాడు అపవాది ఇస్కరియోతు. ఆ ఆలోచనలో ఉన్న వారికి తెలియదా నేనే అని? కానీ తన వారిని ప్రేమించాడు దేవుడు. యేసు వారు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి పదే జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాడు. ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. పదే తాను తలచిన తలంపు, తాను చేస్తున్న ఆ యొక్క ఆలోచన అన్ని యేసు ప్రభువు ఎరిగిన వారిని పదే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, మీతో విషయంలో చెప్తున్నాను. అందుకు వారు అందరూ దుఃఖపడుతూ వచ్చినారు. వాడు ఏం చేస్తున్నాడంటే నేనా
అని అడుగుతూ ఉంటున్నారు, దుఃఖపడుతూ ఉంటున్నారు. దుఃఖం ఎప్పుడు వస్తుంది? పశ్చాత్తాపడినప్పుడు దుఃఖం వస్తుంది. చేసినది మీకు చేసిన తప్పు అని తెలుసుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. గమనించండి బాగా. దుఃఖం ఎప్పుడు వస్తుందంటే నేను చేసినది తప్పు, ఆ తప్పు కారణం చేత నాకు ఈ కష్టము వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. కష్టం ఎప్పుడు ఏం వస్తుంది? ఏదో నాకు తప్పు చేసిందే, ఏదో పొరపాటు చేసిందే ఆ కష్టం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ శిష్యులు అందరూ దుఃఖపడుతూ ఉంటున్నారు. దుఃఖపడి పశ్చాత్తాపంతో నువ్వా నేరాన్ని అప్పగించింది, నేరాన్ని అందరూ ఉత్తరాపంలో వచ్చి యేసు దగ్గర ఆ పశ్చాత్తాపంతో అడుగుతుంటున్నారు. యేసు ప్రభు ఏమన్నా తర్వాత చదవండి. ఆయన నాతో కూడా పాత్రలో చేయించిన వాడు ఎవడో వాడే నన్ను అప్పగించిన వాడు. నాతో కూడా పాత్రలో చేయించిన వాడు వాడే నన్ను అప్పగించిన వాడే. మీలో ఒకడు నాతో పాటు ఈ పాత్రలో చేయి వేసేవాడు. రెండో మాట చెప్తున్నారు. అప్పటికి కూడా ఇస్కరియోతు యూదాకు చలనం లేదు. ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. సంపూర్ణంగా ఒకసారి ప్రేమించి విడిచిపెట్టలే. సంపూర్ణంగా అంటే ఆ వ్యక్తి ఆ ఒప్పించబడేంత వరకు యేసు వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తర్వాత చూడండి, మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోతున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడు ఆ మనుషుడు ఇంకో మాట చెప్తాడు ఉండగా. కాబట్టి ఇక్కడ ఇంకో మాట మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందరూ నేనా అన్నాడు. నాతో పాటు ఎవరైతే బరువులో పాల్గొంటున్నారో, పాత్రలో చేపిస్తున్నారో, ఈ భోజనం తింటున్నారో వాళ్ళు అని మర్మంగా మాట్లాడారు. తర్వాత ఆ మనుష్య కుమారుడు అంటే నేను తండ్రి చిత్త ప్రకారం అప్పగించబడి శిలువ వేయబడి చనిపోయి తిరిగి మూడో దినం వేస్తా. అది దేవుడు తండ్రి చిత్తమని ఆ చిత్త ప్రకారం జరుగుతుంది. కానీ ఎవరి వలన నేను అప్పగింపబడతానో వానికి శ్రమ. ఇస్కరియోతు ఉన్నాడు లేదా అక్కడ? వానికి శ్రమ. ఎవరి చేత నేను అప్పగించబడతానో వానికి శ్రమ వస్తుంది. అది ఎలాంటి శ్రమ? వాడు పుట్టి ఉండకపోయినే కదా వారికి మేలు. వారు పుట్టినారు కాబట్టి, ఆ ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి, ఆ ఆలోచనతో నడుస్తూ ఉంటున్నారు కాబట్టి, ఆ ఆలోచన ప్రకారము చేయాలని సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి ఆ పని చేసే వారికి మేలు కలగదు అని డైరెక్ట్గా చెప్తున్నారు. అప్పుడు ఇస్కరియోతు హృదయం ఇచ్చబడదా? ముందు వారికి ఆ ముందు వారి బంధనం వచ్చింది. ఇక్కడ అపవాది ఆలోచన పుట్టిస్తూ వచ్చినాడు. ఆ ఆలోచన తీసివేసుకోలేకపోతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రకంగా చివరికి వచ్చినాడు. చదువు. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని ఆయన అడగగా నువ్వే బాబు అడిగా. లాస్ట్లో అర్థమయ్యా? నువ్వే బాబు ఆ పని చేస్తున్నావు నువ్వే అన్నాడా? తర్వాత ఏం చేయాలి? నీకు శ్రమ వస్తుందనేనా? నువ్వు నాతో పాటు పాల్గొంటున్నావు, నీకు సహకారం ఆలోచన పుట్టించింది అన్నీ చెప్తూ వచ్చినాడు. అయినప్పటికీ మనసు మార్చుకోలేకపోయాడు. తను కడగడానికి యేసు వాళ్ళు చేత కడగబడడానికి ఏమాత్రం ఇష్టపడకుండా తన యొక్క జీవితాన్ని జీవిస్తూ తను ఏదైతే ఆలోచన పెట్టుకు వచ్చినాడు అపవాది, ఆ ఆలోచన ప్రకారం యేసు ప్రభువును అప్పగించాడు. తర్వాత ఏం చేశాడు? డబ్బు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు సమయం ఉంది. యేసు ప్రభు దగ్గరలో ఉన్నాడు. చెప్తున్నప్పుడు తను ఏమాత్రం స్మరణ లేకుండా ఓపెన్ చేసినాడు. అంటే దాన్ని పెడచీలో పెట్టేసినాడు. అప్పగించిన తర్వాత యేసు ప్రభు వారిని శిలువ పెట్టేటప్పుడు
3వ వచనం 27 వచ్చాయి. మత్తయి సువార్త 27. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూసి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ఎతను మరలా తెచ్చి పాపం చేస్తుందని చెప్పింది. దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పదా వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొని చూడండి. ఏ స్థితికి వచ్చినాడు? ఏసుకో దగ్గర ఉన్నాడు. నువ్వే నాయన నన్ను అప్పగించేది. అందుకు ముందు మాట ఆ మాట కంటే ముందు వాడు పుట్టకుండా మేలు. ఇది దేవుడి కార్యం. ఆ విధంగా జరుగుతుంది. కానీ మానవాడు జరుగుతున్నాడు అని శ్రమ. ఆ వ్యక్తి నువ్వేనా రానప్పుడు ఏమాత్రమో చెల్లించలేదు. కానీ అప్పచెప్పాడు. లాస్ట్కు పశ్చాత్తాపడవలసిన సమయంలో పశ్చాత్తాపడకుండా పశ్చాత్తాపడవలసిన ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలో వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడకుండా తనకి ఇచ్చిన ఎవరి దగ్గరైతే డబ్బులు ఇస్తున్నాడో అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ ఏమి చావు తప్ప అక్కడ ఏమి ఉండదు. అక్కడ అదే చూస్తున్నాం. గురి పెట్టుకొని చనిపోయిన వాడుగా. కాబట్టి మనం పరిశీలిస్తున్నాం. లోకంలో ఉన్న తనవారిని యేసు వారు ఏ ఇష్టాల్లో ప్రేమిస్తూ అంతవరకు సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. నేను వింటాడుతున్నాను. అది ఒప్పుకునేంత వరకు, అది నీకు తెలిసేంత వరకు ఆ పాపం ఏదో నిన్ను దేవుని ఆ విధంగా దేవుని దుఃఖపరుస్తున్న పాపం నీలో నాలో ఏది ఉంటుందో అది తెలియజేసేంత వరకు, పరిశుద్ధాత్మ ఏమిచ్చేదో ఒప్పించేంత వరకు వెంటాడుతూనే ఇస్రాయేలు యూదాలను వెంటాడుతూ వచ్చిన. అయినా ఆయన ఏమాత్రము తొలగా పడడానికి ఇష్టపడడము లేదు. చివరికి తను ప్రాణాలను కోల్పోతూ వచ్చినాడు. కాబట్టి తన వారిని ప్రేమించి అందుకని మొదటి పత్రికలో మనం చూస్తాం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎక్కడుంది యేసు రక్తము? ఎక్కడుంది? బలంలో యేసు రక్తము ఎక్కడుంది? ఇప్పుడు ప్రతిలో బలం ఉంది. మనం స్వార్థ చేసినప్పుడు వాళ్ళు విశ్వసిస్తారు. యేసు ప్రభునామం విశ్వసిస్తారు. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం కడిగి మరి బలం లేదా? ఈ రసం ఉందా? లేదు. కాబట్టి యేసు వారు సమాధి చేయమని తిరిగి వేసిన తర్వాత ఏం చేసినాడు? ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. యేసు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు మరైతే ఏమంటాడు? అమ్మా నేను ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోద్దామంటాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేశాను. నువ్వు నాకు ఏ పని అయితే అప్పచెప్పావో ఆ పని నేను పూర్తి చేశాను. కాబట్టి వారి కొరకే నీకు కలిసిన ఈ రక్తము అని ఆ రక్త ప్రోక్షణ తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు యేసు రక్తం అక్కడ ఉంది. ఆ రక్తం చేత మన విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడతాం. ఆ రక్తమే మనము ఏం చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపమును కలిగి పవిత్రంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు యూదా ఏమాత్రం కలుపుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు రావచ్చు. అందరూ కలుగుతూ వచ్చినాడు. అందరి యొక్క బాధ. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు యూదా మాత్రం ఏమాత్రం ఇష్టపడకుండా తనకు దేవుడు బయలుపరుస్తూ వచ్చినప్పుడు అదే పాపంలో కొనసాగుతూ వచ్చినాడు. కాబట్టి తనకు శిక్ష ఇది కలుగుతూ వచ్చింది. కాబట్టి మనకు శిక్ష ఇది
యొక్క రక్తము ప్రతి పాపం కడిగి పవిత్రత చేస్తుంది. మన పాపలను ఇయ్యాలన్నా కప్పుకునేలా అదేనా అదే వాక్యం ఉంది. మన పాపము మనం కప్పుకునేలా ఉందా? కప్పుకున్న కాదు, ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపం పనులను పవిత్రత చేస్తుంది. ఆయన కలిగి మనను ఆ రక్తం చేత కలుగుతారు. ఇక్కడ యేసులో శిశువుల యొక్క పాపాలు నీళ్ళతో కలిగినాడు. లోకంలో ఉన్న మనము ఆయన వారమైన మనము లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ ధర్మం చేత అపవిత్రపరచబడిన వారుగా ఉంటాం. మనమంతా ఏదో రకంగా చూడండి, ఎవరు పరిశుద్ధులు కాదు, ఏదో ఒక మాట చేత, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఏదో రకంగా ఈ మూడింటి ద్వారా సాధారణ పని అదే విశ్వాసం ఎండబెడుతుంటుంది, కలుగుతుంటది. ఎంత ఈరోజు బాగుండేదంటారు కదా, ఇంట్లోనో ఇంటి పక్కనో ఏదో ఒక రకమైన శోధన, ఏదో ఒక రకమైన మాట, ఏదో ఒక రకమైన క్రియ, దాని ద్వారా అపవిత్రపరచబడాలుగా ఉంటారు. కాబట్టి అలాంటివి యేసు వారు ఇశ్రాయేలుగా ఎలా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు, మనకు కూడా తన యొక్క పరిశుద్ధాత్మ చేత జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాంటివి ఏవైనా ఉంటాయి, మనం బలహీనులము, రోగులము, నిద్రించే పరిస్థితుల్లో ఎదురకుండా ఉండాలని తన వారిని ప్రేమించి, సంపూర్ణంగా ప్రేమించి ఈ దినము ప్రభువుల దగ్గరికి తీసుకుని వచ్చినాడు. మనం ప్రభువుల దగ్గరికి వచ్చినామంటే మనలో ఏదో మస్తు మైలా దాగి ఉంది, దాన్ని తీసివేయాలి. నేను నిన్ను కడగనీయడా, జీవితాల పేరుతో నేను నిన్ను కడగనీయడా, నాతో నీకు పాలు లేదు, నాతో పాలు ఉండాలంటే నేను ఉన్న స్థలంలో నీవు ఉండాలి. నీవు ఉండాలని ఉద్దేశించేది నేనేం చేస్తున్నా, స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. కాబట్టి ఆ స్థలంలో ఉండాలి అంటే ఏం చేయాలి? కడగబడాలి. నాతో పాలు కావాలి అంటే పేతురు నీవు కడగబడాలి. కడగబడితే తప్ప నువ్వు నా పాలివాడు కావు. కాబట్టి మనం కూడా కడగబడకపోతే అయోగ్యంగా ప్రభువులో పాల్గొంటే నష్టము వస్తుంది. ప్రేమించి ఆ రకంగా ఇశ్రాయేలు అందరినీ ప్రేమించాడు. కాబట్టి తన వారిని అందరినీ ప్రేమిస్తూ వచ్చినాడు. పుస్తకాలు 5వ అధ్యాయంలో చూస్తే అననీయ సభ్యురాలు ఉన్నారు, మనకు తెలుసు. అని లేకుండా చదువుకుంటే కాబట్టి అననీయ సభ్యురాలు ఉన్నారు. అననీయ సభ్యురాలు ప్రేమిస్తూ వచ్చినాడు, అంతవరకు ప్రేమిస్తూ వచ్చినాడు, వారు చనిపోయేంత వరకు ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమలో గుర్తుకోవట్లేదు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? అమ్మా నాయ మీరు ఇంతకే ఉన్నారా? ఇంతకే నిజం చెప్పండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చొద్దని, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంత కాదని అని వాళ్ళు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ హెచ్చరికకు వారు లోబడకపోవడం ద్వారా వాళ్ళు ఏమైపోయినారు? మరణించారు. పాపం జీతము మరణం. కాబట్టి వాళ్ళు హెచ్చరించబడుతూ వచ్చారు, వాడిని ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. ప్రేమిస్తూ వచ్చాడు. ఎందుకు? వాళ్ళ సొమ్మే కదా అది, వాళ్ళు అమ్మినారు, వాళ్ళు దాచిపెట్టుకున్నారు, అది మనదే కదా, తప్పేం లేదు కదా. అలాంటి పాపం ఉంటుంది. మనకు తప్పు ఇది పాపం కాదు అని మనం సర్దుబాటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడండి అక్కడ ఏమైందంటే ఆది కాలంలో అపొస్తలుల కార్యాలలో మనం చూస్తే ఆది సంఘంలో ఎలా ఉండేదంటే తమకు కలిగినంతా సమిష్టిగా ఉంచుకునేవారు. అంటే తమకు కలిగినంతా సమానమే. తమకు ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా సమిష్టిగా ఉంచుకున్నారంటే సంఘంలోకి తీసుకొని వచ్చేవారు. వారి అవసరంలో సంఘంగానే తీర్చుకునేవారు. వీళ్ళు అనే సత్యాలు తప్పకుండా అమ్మిన తర్వాత అది ఎవరి ఇప్పుడు ఆస్తి కలిగి ఉన్నారు. వాళ్ళ క్రమం ఏంది? సమిష్టిగా ఉంచుకోవడం. అంతా వాళ్ళ కలిగిన ఆస్తిని అంతా సమిష్టిగానే
అది దాచుకున్నప్పుడు అది వాళ్ళది కాదు కదా, వాళ్ళది కాదు దాచుకోవడానికి వాళ్ళకి అర్థమైనటువంటిది. అది ఇది మాదే కదా, దాచుకుంటే ఏమైంది, ఎవరుకుంటారులే కొంత తీసుకుపోయి అందరూ ఇద్దాము అని ఇచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు, అమ్మా ఇంతకే సరే నీ భర్త ఏమైపోయినాడో అదే పాటలో నీవు వెళ్ళని మరణం ఇస్తుంది. కాబట్టి తన వారిని ప్రేమిస్తూ వచ్చినాడు, అంతవరకు ప్రేమిస్తూ వచ్చినాడు. అయినా ఆ ప్రేమ గుర్తిరగకుండా మనం కడగలేకపోతే ఇక్కడ అనేక శబ్దాలు ఒప్పుకొని ఎవరు చెప్పేవారు కాదు, సమిష్టిగా తీసుకుని పోయి భర్త ఇచ్చినాడు, భార్య తెలిసి చేసినాడు. కానీ ఆ భార్య కూడా అదే భార్య కూడా నడుస్తూ వచ్చింది. అందుకే మా భార్య చేసినాడు, అందుకే తప్ప మేము 5% ఎక్కువ లేదమ్మా అని అనే మాట మాట్లాడుతూ వచ్చింది. అందుకు అవి కూడా మరణానికి పాల్పడుతూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనం కూడా ప్రేమిస్తుంటాం, అంతవరకు ప్రేమిస్తుంటాం. అంటే మనం ఒప్పుకొని మనం కలగబడి ఆయనతో పాల్గొన అయ్యేంత వరకు మనం బలహీనము రోగులను నిద్రించకుండా రావాలని ఉద్దేశించిన మనము కలిగి భక్తులుగా చేయాలని తన యొక్క సొత్తుగా తన యొక్క ధనవాణిగా చేసుకోవాలని ఆయన ఎంతగానో ఇష్టపడి మనం ప్రేమించి అంతవరకు ప్రేమిస్తుంటున్నాడు. మనలో ఇంకా ఇలాంటి కార్యాలు ఏమైనా శారీరక కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవోగ్రహం, ఇవన్నీ వీటి చేత మనము అభివృద్ధిపరచుకున్న వాళ్ళని ఒకసారి దేవుడి సన్నిధిలో మనం కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే కనిపోతూ వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా తెలియజేస్తుంటాడు. నాకు దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలా యొక్క వ్యక్తిలో ప్రభుత్వంలో మనం పాల్గొంటాం. చూడండి, ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో 40 వరకు వస్తే అక్కడ యెరూషలేము గురించి రాయబడి వచ్చింది. ప్రభు దర్శించుకోవాలని నీవు ఎరగకుంటివి. కాబట్టి ప్రభు దర్శించే కాలాన్ని తెలుసుకోవాలి. ఎందుకు దర్శిస్తాడు? ఆ శిష్యుల పాదాలు ఎందుకు కలిగినాడు? వారు పవిత్రులుగా ఉండాలి. తర్వాత 5వ చొరబడిన ఆ చెడు ఆలోచన తీసివేయాలి. కాబట్టి ఈ యెరూషలేములో జరుగుతున్న పరిస్థితులని, చిత్తవసలని దర్శిస్తూ వచ్చినాడు. కాబట్టి చదవండి మాట, నీవు దర్శించిన కాలము ఎరగకుంటివి. కాబట్టి ప్రభు దర్శించిన కాలం ఎరగకుంటే కలిగే నష్టాలు మొట్టమొదటి నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకుంటారు, ముట్టలు వేస్తారు, అన్ని ప్రకాల నేల కలిపి. కాబట్టి యెరూషలేమా, నేను ప్రభు దర్శించు కాలం నీవు ఎరగకపోతివి. కాబట్టి శత్రువు నీపై అటాక్ చేసి నిన్ను సంపూర్ణ నాశనము నిర్మూలన చేస్తాడు. దర్శించే కాలాన్ని మనము ఎరగవలసిన వారుగా ఉంటున్నాం. మనం కడిగి పవిత్రంగా చేయడానికి ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు దగ్గర దర్శిస్తూ ఉంటున్నాడు. ఆ దర్శించే కాలం ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెబుతూ ఉంటున్నాడో దానిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయనతో మనం పాల్గొనాలన్నా ఉంటాము. అలా లేకపోతే అననీయ సభ్యులాగా, యూదా ఇస్కరియోతులాగా దేవుని యొక్క మార్గంలో నడవకుండా అపవాది మార్గంలో నడిచి చివరికి నాశనానికి గురైపోతాం, బలహీనమైపోతాం. ఏమాత్రముగా ఐక్యంగా ప్రభుత్వంలో పాల్గొంటే ఆ సహవాసం నుండి దూరమైపోతాం, కానీ ఏమాత్రమో ఆశీర్వాదపట్టు ఉండదు. తర్వాత ఆ రకంగా ఈ దైవ జీవితాన్ని కూడా మనం చూస్తాం. ఇలా అన్ని మనము అనేక మనం చూసుకుంటూ వస్తే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. తను ప్రేమించిన వారిని, సంపూర్ణంగా ప్రేమించిన వారిని ఏం చేయాలని, లోకంలో ఉన్న వాళ్ళు లోకమాలని అన్నట్టుగా జీవింపజేయాలని దేవునికి ఉద్దేశం. అందుకొరికి ప్రభువుగా మనం కడుక్కోవడానికి ప్రభు చేత కడగబడుతున్నాం. తెలుసుకున్నావా
నేను ఫలాని బలహీనతలో నుండి ఫలాని కార్యాలు చేస్తూ నేను దుఃఖపడుతూ వచ్చాను, ఆత్మీయంగా నేను కూడా నష్టపోతూ వచ్చాను. ఈ వారమంతా నేను మందిరానికి రాలేకపోయాను. ఈ వారమంతా నైపుణ్యంలో నేను పాల్గొనలేకపోయాను. తర్వాత ఈ వారమంతా ఫలానా రకంగా నా జీవితము అభివృద్ధిపరచబడి నేను దుఃఖపడుతున్నాను. ఇంకా ఇలాగే నన్ను రక్షిస్తూ ఉంటున్నాను, సంపూర్ణంగా నన్ను ప్రేమిస్తుంటున్నాను. నేను ఇలాగే ఉండకుండా నా స్థితిని నాకు తెలియజేశావు, నన్ను క్షమించాను. నా పాపంలో ఒప్పుకొని ఆయన నమ్మదైన వాడు, నీతి ఉంటుంది సమస్తమైన నిర్ణీతుడి మనం కడిగి పరితులుగా కాబట్టి మా పాపంలో ఒప్పుకున్నాము. యోగ ప్రభుత్వంలో అంటే దేవుడు అనుగ్రహిస్తున్నాం. తండ్రి మా తండ్రి, మా ప్రభు, మా దేవ దైవ తండ్రి, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాక్యం బట్టి స్తోత్రములు. ఆయన ప్రభు లోకములో నుంచి వెలువరించగలిగే ప్రభు అలా తండ్రి, ఆయన మీరు ఎరిగిన దేవుడండి, తన వారిని ప్రేమించి వారి అంతవరకు ప్రేమించిన దేవుడు తండ్రి. మమ్మల్ని ప్రభా మీ వారుగా చేసుకుని మీ పిల్లలుగా చేసుకున్నాను ప్రభా, మమ్మల్ని ప్రేమించినారు. అయితే మా ప్రభా మూలంలో ప్రభావం తండ్రి శరీరాశ నేత్రాశ చూపులను అనేక రకాలుగా ప్రభావ తండ్రి నైనా ఇస్తూ ప్రభా తన ప్రభావం చాలా అనేక రకాలుగా ప్రభావం తండ్రి వాళ్ళకి ప్రభుత్వం అప్పగించాలని తండ్రి తండ్రి తను ఆశపడి ప్రభావం వాళ్ళ తండ్రి అపవాది ఆలోచన పుట్టించిన అతిథికి ప్రభావ తండ్రి అయినా ఆ ప్రభావం అప్పగించినాడు. ప్రభా దైవ తండ్రి వారి జీవితం కూడా ప్రభావ నైనా ఓ ప్రభా మా తండ్రిని ఏమైనా వారిని ఆశించి ఓ ప్రభా తండ్రి అయినా నేను దుఃఖపెట్టిన వారి ఉంటున్నాను ప్రభా క్షమించు, నేను రక్తంలో కడగం ఓ ప్రభా మా ఆలోచన ద్వారా మా తండ్రి మా యొక్క తలుపుల ప్రభా మా యొక్క ప్రభా క్రియల ద్వారా నేను దుఃఖపరచు క్షమించు, నేను రక్తంలో మమ్మల్ని కడిగి ప్రభా నన్ను మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు. ఆయన దైవ పలుకు తండ్రి దైవ యశ్వం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా యశ్లేమో ప్రభుత్వం దైవ కోడి తన పిల్లలను ఎక్కడికి దాచుకున్నట్టు రోమాన్ని దాచుకునే వాళ్ళని ఆశపడుతుంది. కానీ మీరు ఉండకపోతే ప్రభు నేను దర్శించిన కాలంలో ఎరగలేదు కనుక శత్రువు నేను గట్టకట్టి ప్రభావ నేను అన్ని ప్రకారం అరికెట్టినారని ప్రభావ చెప్తున్నాను. దైవ ప్రభా మా తండ్రి మమ్మల్ని కరుణించు, క్షమించు. ఆయన నిరుక్తంలో కడుగు ప్రభు దర్శించిన కాలం ప్రభా నా తండ్రి నేను సార్లు ఎరగలేకపోయినా ప్రభావ దైవంలో ప్రభావ నేను ఎరగలేకపోయినా ఒప్పుకుంటున్నాను ప్రభావ క్షమించు, నిరుక్తంలో కడుగు. ఎన్నోసార్లు దర్శిస్తూ వచ్చినావు తండ్రి, ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చిన ప్రభావ ఎంతో ప్రభావ నష్టపోయిన వాళ్ళు వచ్చినావు ప్రభావ క్షమించు, నిరుక్తంలో కడుగు. ఓ ప్రభావ